హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే ఓట్స్ డైట్ చూద్దాం అనుకుంటున్నాను. ఓట్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. వెయిట్ లాస్కి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ హై ఇన్ ఫైబర్. సో ఓట్స్ ఎక్కువగా తీసుకుంటే ఈజీగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి రైస్ అనేది అవాయిడ్ చేస్తే. సో ఏది చేసినా ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేయకుండా తగ్గడం అయితే కొద్దిగా కాదు, చాలా కష్టం. సో ఎక్సర్సైజ్ చేస్తూ మనం డైట్ చేస్తే మాత్రం ఈజీగా తగ్గుతాము. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు మజిల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రోజైతే ఫుల్ డే ఓట్స్ డైట్ ఏమేమి తింటున్నాను, ఎలా చేస్తున్నాను, ఏ టైంకి తింటున్నాను కంప్లీట్గా వీడియోలోకి పెట్టేస్తాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏదో ఒకటి తాగుతాం కదా. సో అలానే ఇక్కడ నేను వచ్చేసి వామ్ వాటర్లో ఇది శంకుపూల పౌడర్ ఉంటుంది కదా, అది తాగానమాట. ఇది ఇంట్లో చేసిన పౌడరే. ఇది కంప్లీట్గా ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. సో ఇలా మిక్స్ చేసుకొని తాగేసాను. లేదు అంటే జీరా టీ ఏదైనా తాగొచ్చు, అది మీ ఇష్టం. నేను వచ్చేసి శంకుపూలతో ఇలా వామ్ వాటర్లో ఆ పౌడర్ అనేది మిక్స్ చేసేసుకొని తాగేసాను. అండ్ నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను ఓట్స్తో స్టీమ్డ్ ఓట్స్ చేసుకున్నాను. స్టీమ్డ్ ఎగ్ ఓట్స్ అనమాట ఇది వచ్చేసి. అండ్ పిల్లలు కూడా మంచిగా తినొచ్చు. ఇది వీళ్ళే తినాలి వాళ్ళే తినాలి అని ఏమీ ఉండదు. దీనికోసం మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే ఆ వెజ్జీస్ తీసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, ఆలు, కొంచెం పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని టమాటో ఇవి తీసుకున్నాను. అండ్ ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి 3 eggs తీసుకున్నాను. ఇక్కడ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి అని చెప్పేసి. ఓట్స్ వచ్చేసి ఒక టీ గ్లాస్ సరిపోతుంది. నేను ఇలా ఇడ్లీ పాత్రలు కాకుండా బౌల్స్లో పెట్టుకున్నాను. టీ గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. మీకు కావాలి అంటే అన్నీ కలిపి ఒక బౌల్లో మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సపరేట్గా బౌల్ తీసుకొని బౌల్లోనే అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కారం, ధనియా పౌడర్, మీకు ఏ స్పైసెస్ కావాలంటే అవి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బౌల్స్లో వేసుకున్నాను. మీరు ఒకటే బౌల్లో వేసి మొత్తం మిక్స్ చేసుకొని సపరేట్గా ఇలా బౌల్స్ తీసుకొని అందులో విడివిడిగా పోసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా బౌల్లో మిక్స్ చేసుకోవాలి అంటే ఇబ్బంది అయ్యే వాళ్ళు ఇలా కొద్దిగా ఓట్స్ యాడ్ చేసేసుకొని కంప్లీట్గా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. 3 personsకి ఒక్కరికి సరిపోతుంది. మరి ఎక్కువ తిన్నా కూడా వెయిట్ తగ్గడం అయితే కష్టమే. ఏది తిన్నా లిమిట్లో తినాలి. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను మార్నింగ్కి. ఇది నేను నార్మల్ స్టీమర్ ఉంటుంది కదా, దాంట్లో స్టీమ్ చేసుకున్నాను. వాటర్ పోసి కొద్దిగా ఇందులో బౌల్స్ పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది కుక్ అవ్వడం అయితే 20 to 25 minutes పట్టింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే. హాఫ్ పోసుకుంటే సరిపోతుంది. నేను ఒక దాంట్లో ఫుల్ పోసేసరికి ఇంకా ఓవర్గా బయటికి వచ్చేసింది అనమాట. సో ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని డైరెక్ట్గా తినొచ్చు, కొంచెం కారం పొడి వేసుకొని తినొచ్చు. ఇలా తిన్నా చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. సో నేనైతే నార్మల్గా తినలేదు, కొంచెం చట్నీ యాడ్ చేసుకున్నాను. నేను దీంట్లో అయినా కొంచెం చట్నీ అనేది వేసుకుంటాను, పుదీనా చట్నీ కానీ, లేదు అంటే మీకు ఓపిక ఉంటే కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మ్యాంగో పికిల్ యాడ్ చేసేసుకొని ఇలా ఒక బౌల్ది స్టీమ్డ్ ఓట్స్ అయితే తినేసాను మార్నింగ్. సో మనకి ఇదే ఫుల్గా ఉంటుంది. మధ్యలో ఏదైనా తినాలి, ఫ్రూట్స్ కానీ అవి కానీ అన్న ఫీలింగ్ రాదనమాట. సో నేను డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాను మధ్యలో ఏం తినకుండా. లంచ్కి వచ్చేసి నేను పెరుగుతో తీసుకున్నాను. ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఉంటుంది కదా, ఈ ఓట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్కి. దీనికి టీ గ్లాస్ యాడ్ చేసుకొని, ఇది ఒక్కరు తినే క్వాంటిటీయే చెప్తున్నాను. దీంట్లో పెరుగు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నాకు 1/2 cup అయితే సరిపోయింది. నార్మల్ కప్తో 1/2 cup తీసుకున్నాను. ఇలా కలుపుకొని చియా సీడ్స్ ఉంటాయి కదా, అవి నేను పక్కకు నానబెట్టుకున్నాను. 1 tablespoon చియా సీడ్స్. సో దాంట్లో కొద్దిగా వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని దీంట్లో కలిపేసుకున్నాను. వాటర్ కూడా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు కొంచెం లూజ్గా తిన్నా పర్లేదు, టైట్గా తిన్నా అది మీ ఇష్టం అనమాట. ఇలా మిక్స్ చేసి పక్కకు పెట్టామనుకో స్టార్టింగ్ లూజ్గానే ఉంటుంది, కానీ తాలింపు వేసేలోపు ఓట్స్ అనేది ఆ వాటర్ని బీడ్చుకుంటుంది కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఆ ఓట్స్ కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని నేను తాలింపు వేసేసుకున్నాను.
సో తాలింపు నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో మీ స్టైల్లో వేసేసుకోవడమే. కొద్దిగా ఆయిల్, దాంట్లో జీరా అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని బాగా మార్చుకున్నాను అనమాట. బాగా వేయించుకొని దీంట్లోనే పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా పల్లీలు కూడా మంచిగా వేయించుకున్న తర్వాత మనం తాలింపు ఓట్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవడమే. చూడండి ఇల్లంక అయితే చాలా లూజ్గా ఉంది. ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయిందనమాట. ఆ ఓట్స్ అనేది ఆ వాటర్ని బీట్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇలా డైరెక్ట్గా తినొచ్చు, లేదు అంటే ఇఫ్ యూ కొంచెం కారం పొడి వేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో ఏదైనా కర్రీ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ బీరకాయ కర్రీ ఉంటే అది యాడ్ చేసుకొని తినేసాను ఆఫ్టర్నూన్కి. అండ్ సేమ్ ఇది తిన్న టమీ అయితే ఫుల్గా ఉంటుంది. సో నాకు క్రేవింగ్స్ ఏం లేవు. బ్లాక్ కాఫీ తాగేసి డిన్నర్కి వెళ్ళిపోయాను. సో ఇక్కడ డిన్నర్ వచ్చేసి నేను అట్టిపువ్వు ఉంటుంది కదా, దాంతో చేసుకున్నాను స్పెషల్గా. ఇక్కడ అట్టిపువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలా లోపల ఉన్న కాడ అండ్ ఆ పొర అని ఉంటుంది కదా, ఆ 2 తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అవి వేస్ట్ అన్నట్టు, అవి కుక్ అవ్వవు. సో ఆ 2 తీసేసి పక్కకు వేసేసుకొని ఈ ఫ్లవర్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆలు ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ అలానే కొంచెం వాటర్, దాంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ వేసేసి, ఒక కప్ సరిపోతుంది, ఒక కప్ ఫ్లవర్స్ వేసేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక 20 minutes. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బాయిల్ చేయకుండా తింటే జిగుట్టుగా ఉంటుంది, తినలేము. సో బాయిల్ చేసుకోవాలి. అండ్ చిల్లీస్, ఒక టమాటో, ఒక ఆనియన్ అండ్ ఒక కప్ కొబ్బరి తురుముకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది తురుముకోవాలి. ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు అట్టి ఫ్లవర్ ఉంది కదా, బనానా ఫ్లవర్, అట్టి పువ్వు, అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ ఒక కప్ ఓట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అండ్ ఈ క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి చెప్తున్నాను, ఇద్దరికి కుక్ చేసుకోవడానికి. ఒకరికి అయితే హాఫ్ సరిపోతుంది. సో తాలింపు ఎలా వేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ ఆయిల్, జీరా ఇవి వేసేసుకొని దీంట్లో చిల్లీస్ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు చిల్లీ అనేది. సో ఇక్కడ చిల్లీ వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 minute దీంట్లోనే ఆనియన్స్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ఉంది కదా, కొబ్బరి కూడా వేసుకొని అగైన్ 2 minutes. కొబ్బరి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట మంచిగా తురుముకుంటే. బోన్స్కి కూడా చాలా మంచిది. అండ్ అట్టిపువ్వు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, పీసీఓడికి చాలా మంచిది అనమాట. సో ఈ 2 యూస్ చేసుకుంటే హెల్త్ కూడా మంచిది. ఇందులో అట్టిపువ్వు అండ్ ఆనియన్ ఓట్స్ ఒకటేసారి వేసి ఒక 1 minute అలా కలుపుకున్న తర్వాత టమాటో కూడా వేసేసుకొని ఒక 5 minutes అయితే మంచిగా కలుపుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో ఈ మసాలాస్ ఉంటాయి కదా, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, పెప్పర్ ఇవన్నీ వేసేసుకొని అగైన్ ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 minutes తర్వాత దీంట్లో 2 tea glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 tea glass వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత అగైన్ నేను ఇంకొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 1-2 minutes కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. 1-2 minutesలో కుక్ అయిపోతుంది. గట్టిగా అయితే ఉడకొద్దు, కొంచెం ఏమంటారు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరి గట్టిగా అయితే అంత టేస్ట్ అయితే బాగుండదు. సో కొంచెం వాటరీగానే ఉండాలి, మీకు తెలుస్తుంది. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని తినేయడమే. సో దీంట్లోకి అగైన్ కర్డ్ కానీ లేదు అంటే మజ్జిగ చారు ఉంటుంది కదా, చల్లచారు, అది చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను వచ్చేసి మజ్జిగ చారు ఉంటుంది కదా, చల్లచారుతో తినేసాను.